హలో అండి. పచ్చి కొబ్బరితోటి కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూడండి. నేను 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. బెల్లం ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఆ రెండింటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి కలిపి. మెత్తగా పేస్ట్‌లాగా చేసేసుకొని ఒక బాండీ పెట్టుకొని, ఆ బాండీలోకి ఆ పేస్ట్‌ని తీసుకొని గోలించుకుంటూ ఉండాలి. దాంట్లో నేనింకా బెల్లం పౌడర్‌ని కూడా యాడ్ చేశాననమాట. బెల్లం పౌడర్ అంటే ఇది నేచురల్ అనమాట. తాటి బెల్లం పౌడరు. ఇది షుగర్ ఉన్న వాళ్ళైతే టీలో గూడా వాడొచ్చన్నట్టు ఇది. కెమికల్ లేనటువంటి బెల్లం పౌడరు. దీన్ని కూడా కొద్దిగా అయితే యాడ్ చేశాను. అచ్చం దీంతో గూడా చేయొచ్చు కానీ, మా బాబు బ్లాక్ కలర్‌లో ఉంటే తినడనమాట. కొంచెంమంది అలా ఇష్టపడరు కదా! అలా కలర్ కోసమయితే బెల్లం, కొంచెం టేస్ట్ కోసమయితే ఇది బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను. రెండిటిని కలిపి గోలిస్తూ ఉండాలి అలాగే ఇంగా. హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని, ఒక చేత్తోటి పట్టుకొని, ఒక చేత్తో గోలిస్తూ ఉండాలి అలాగే. మనకు గంటకి అంటుతూ ఉంటుంది. దాన్ని తీసేసుకుంటూ ఉండాలి. ఇంకా రాలేదు. పాకమైతే రాలేదు. పాకమొచ్చి అది అంతా జోరు జోరయ్యి, మళ్ళా అది గట్టిపడి, పచ్చి కొబ్బరిలో ఉన్నంత తడంతా ఇంకిపోతది. బెల్లంలో ఉన్న తడంతా ఇంకిపోయి, డ్రై అవుతూ ఉంటదనమాట. అలా ముద్ద లెక్క దగ్గరకొచ్చేంత వరకు అలా గోలిస్తూనే ఉండాలి. గంటకి అతుక్కోకుండా, మనం చేత్తో పట్టుకుంటే అతుక్కోకుండా అలా వచ్చేంత వరకు గోలిస్తూనే ఉండాలనమాట. కొంచెం ఒక 10 మినిట్స్ ఓపిక చేసుకొని గోలిస్తే మనకైతే కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోతాయి. పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. హెల్త్‌కి హెల్త్ అండ్ టేస్ట్‌కి టేస్ట్ ఉంటాయి. అడుగంటుతూ ఉంటుంది. కానీ అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి ఆపకుంటా. అలా దగ్గర పడ్డ తర్వాత ఉండలు చేసేసుకుంటే కొబ్బరి లడ్డూలైతే రెడీ అయిపోతాయి. ఇవి వారం రోజుల వరకైతే స్టాక్ ఉంటాయన్నమాట. మనకు ఎంత ఎక్కువ పాకం వచ్చి, ఎంత మంచిగా లడ్డూ వస్తదో ఇరక్కుంటా, అన్నీ ఎక్కువ రోజులు స్టాక్ ఉంటదనమాట లడ్డూ అయితే. కొంచెం లేత పాకమే తీస్తే జోరు జోరుగా ఉంటే ఒక 2, 3 రోజుల వరకే ఉంటాయన్నమాట. కొంచెం గట్టిగా ఇప్పుడు నేను చేసిన మాదిరిగా చేస్తే మాత్రం 10 డేస్ వరకు మంచిగుంటాయన్నమాట. ఒకవేళ అంత దగ్గరికి మేము గోలించలేము అని అనుకుంటే కొంచెం తక్కువ గోలించుకొని కొంచెం 2, 3 రోజుల వరకే తినొచ్చు. అప్పటి వరకే తినొచ్చు అనుకుంటే కొంచెం తక్కువగానే గోలించుకోవచ్చు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇది ఏ పాకం ఏది పట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు. రెండింటిని కలిపి మిక్సీ ఏసేసుకొని గోలించుకొని దగ్గర పడ్డ తర్వాత ఉండలు చేసుకుంటే అయిపోతుందనమాట కొబ్బరి లడ్డు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. చూసారు గదా! కొబ్బరి లడ్డు ఎలా వచ్చిందో. చల్లారిన తర్వాత గూడా అవి విరక్కుండా మంచిగా ఉంటాయన్నమాట చూడండి.